ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సిలేం ప్రేయర్ హౌస్లో చేరిన, ప్రభు సన్నిధిలో చేరిన మరి దేవుని బిడ్డలకు హైదరాబాదులో, అలాగనే వరంగల్లో, అలాగనే ఇక్కడ జగిత్యాల్లో ఉన్న బిడ్డలు అందుబాటులో ఉన్న అందరికీ ప్రభువైన యేసు నామములో నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఓకే రండి. వాక్యాన్ని మనం పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడినటువంటి వాక్యము తీసుకొని దైవ సేవకుని ప్రేరేపింపబడినటువంటి వాక్యం తీసుకొని ఆ వాక్యాన్ని విందాము. యోబు గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నవి. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు ఆస్వాదించునుగాక. ఆమేన్. చిన్నగా ప్రార్థన చేద్దాము. యోబు 17వ అధ్యాయము 2వ వచనం చదువుకున్న విధానం బట్టి దేవుడు మనతో మాట్లాడటానికి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నీ కృప ద్వారా మరొక ఆదివారం నీ పాద సన్నిధిలో నీ పాదాల దగ్గరికి చేరే అనుగ్రహము నాకు, మాకు, ఆయా సంఘ బిడ్డలకు అందరికీ అనుగ్రహించలేకే వందనాలు. ఈ సమయంలో ప్రభు స్తోత్రము తండ్రి, మేము రావడము నీ కృప ద్వారా మేము స్థిరపరచబడమే తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రభు స్తోత్రము తండ్రి, దోషమును అయా భిన్నమైన నీ ఆలోచనకు, నీ వాక్యానికి భిన్నమైన మా ప్రవర్తన అంతటిని తొలగించుకొని సవరించుకొని నీ కృపలో ప్రభా ఉన్నట్టుగా మా జీవితంలో అప్పచెప్పుకోవడమే నీ సమ్ముఖంలో రావడము తండ్రి. ప్రభా అయా నీ కృప నిరంతరము మా పైన ఉన్నందులకే వారం వారం మా మీద దాటింపజేస్తున్నావయ్యా. మేము నమ్మదగిన వారము కాకున్నాను, నువ్వు నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు కాబట్టి నీ కార్యాలు యావత్తు ప్రభా న్యాయమైనవి తండ్రి. కనుకనే ప్రభు స్తోత్రము తండ్రి, నీ కృప ద్వారా మాకు క్షేమం అనుగ్రహిస్తున్నా. మేము చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వకుండా ప్రభు స్తోత్రం తను ముందుగానే ప్రభు మమ్మల్ని రక్షించుకున్న ఆ రక్షణ అనుగ్రహాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి, ఆ ప్రేమలో నీ కృప ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగానే ఎంచుతూ నడిపిస్తూనే ఉన్నావయ్యా. ఎందుకంటే ఎప్పటికైనా నీ సమ్ముఖంలో ప్రభా ప్రతి ఆదివారం వచ్చింది ప్రభా మేము సరిచూసుకోవటానికి అయ్యా. నీ వాక్యానికి తగినట్టుగా మా జీవితం అలంకరింపబడే విధంగా, పరిశుద్ధపరచబడే విధంగా ప్రభా అయా దుష్టుని సంబంధించిన ప్రతిదీ ప్రభా ఏది మాత్రమో మా జీవితంలో అది ఎదుగో ప్రభా స్తోత్రంతో సంభాళించుకునే విధంగా, లేకపోతే దాన్ని ప్రభా ఏకీభవించినట్టు కాకుండా తండ్రి ప్రతిదీ ప్రభా ఖండించుకొని మాలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేక కార్యాలను విడుదల పొందుటకు మేము ఆయా నీ సమ్ముఖంలో మమ్మల్ని నడిపించడానికే వందనాలు. ఈ సమయంలో ప్రభా మా అందరినీ తండ్రి నీ రక్త ప్రోక్షణ ద్వారా ఆవరించుము. ముఖ్యంగా నీ సేవకుని రక్తం ద్వారా పరిశుద్ధపరిచి, నీ రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి నీ సేవకుని సెలవుచండు మరుగుపరుచుకొని నీ అభిషేకం ద్వారా మాతో అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించినప్పుడు తండ్రి నీ కృప ద్వారా మేము కోరే కంటే, మేము ఊహించే కంటే అత్యధికంగా నీ కార్యము మా జీవితంలో జరుగునట్లుగా నడిపిస్తామని నమ్ముచున్నామయ్యా. చెవియోగ్య విధంగా, గ్రహించే విధంగా మాకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తాం. దుష్టులకు సంబంధించిన ప్రతిదీ యేసు నామములో లేపచబడుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చదవబడినటువంటి వాక్యము యోబు 17:2 వచనం ముందే. ఈ వాక్యం సందర్భము యోబు దేవుడి నామములో యథార్థమైనటువంటి భక్తుడు. మనకందరికి తెలిసిన విషయమే కదా. యోబంత భక్తుడు బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూసినప్పుడు ఇలాంటి భక్తుడు మనకు ఎక్కడ కనబడడు.
అంత ఉత్తమమైన భక్తి జీవితం కలిగి ఉన్నాడు తన తరములో. అయితే రేపటి దినాన మేము ఇబ్బంది పాలవుతామేమో, నా పిల్లలు ఏదైనా దోషంలో ఏదైనా పాపలు చిక్కిపోతారేమో అని ముందే వేకోజాము లేచి బలులు అర్పించి వాళ్ళను భక్తిలో నిలబెట్టాడు. దేవుని కటాక్షం పొందే విధంగా, దేవుని కనికరం పొందే విధంగా సిద్ధపడుతూ తన కుటుంబాన్ని కూడా సిద్ధపరిచాడు. అలాంటి యథార్థపరుడు దేవుడు అన్ని విధాలుగా అతన్ని ఆస్వాదించాడు. అయితే సాతాను కదా సవాల్ చేశాడు. అతనికి నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి అతడికి ఏ లోటు లేకుండా చక్కగా భక్తి చేయగలుగుతున్నాడు. ఆయనకు ఏమి ఇవ్వకపోతే అంత భక్తి, అంత యథార్థత, అంత నీకు నమ్మకంగా ఉంటాడా అని చెప్పి దేవుణ్ణి హృదయంలో రేపి ఆ ఛాలెంజ్కు నిలబడే విధంగా చేశాడు. సరే, నా భక్తుడు యోబు ఇలాంటి వ్యక్తి కాదు. ఆయన ఉన్నా కానీ, ధనం ఉన్నా కానీ నన్ను సేవిస్తాడు, లేకున్నా కూడా నన్ను సేవిస్తాడు అని చెప్పి దేవుడు ఆ పరీక్షకు సాతానుకు అనుమతించాడు. ఆ దేవుడు అవకాశం ఇచ్చిండు కాబట్టి అంత శోధన గురయ్యాడు యోబు. అలాంటి పరీక్షకు గురైనప్పుడు ఒకటేసారి అంత పెద్ద సంభవాలు సంభవించినాయి కదా. పిల్లలు చనిపోయారు, తన యొక్క ఆస్తిపాస్తులు అంతా కూల్చబడ్డది, తన భార్య మిగిలిపోయిన, ఇంకా దుష్టుడు సాటిస్ఫాక్షన్ ఉండలేకపోతున్నాడు. అతనికి ఆరోగ్యం ఉంది కదా, ఆ అనారోగ్యం అయినప్పుడు నీ ముఖం ముందునే దూషిస్తాడు నిన్ను అంటాడు దేవునితో. సో అది కూడా ఆయన ప్రాణము తప్ప ఆయన శరీరం కూడా ఇబ్బంది చేసుకోవటానికి అనుమతిచ్చాడు. అతను ఇంత ఇబ్బంది పాలైనా ఆయన చెప్పిన మాట ఏం తెలుసా అండి, ఈ శరీరంలో ఇబ్బంది పాలు కాకుండాప్పుడే పిల్లలు, పశు సంపద అంతా, ఇల్లు మొత్తం కూలిపోయి పిల్లలు హతమార్చబడి మొత్తము పశు సంపద, పంటలు, తనకున్నటువంటి ధనధాన్యం అంతా ధ్వంసం చేయబడ్డా దేవుడిచ్చును దేవుడు తీసుకున్నాడు. యెహోవా ఇచ్చును యెహోవాకే మహిమ కలుగునుగాక, యెహోవాకు స్తుతి కలుగునుగాక అన్నాడు. దీంతో వాని తల మీద ఒక పెద్ద అటంబాంబు వేసినట్టే సాతాను. అంతటితో వాడు ఊకుంటాడు. వాడు సిగ్గుమాలిన వాడు కనుక అతనికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను గణపరుస్తున్నాడు. ఏదో ఒకసారి మొత్తం అతనికి నువ్వు అనుమతి, నేను అతన్ని వ్యాధితో అతను మొత్తున్నప్పుడు అతడు నేను ఎలాగా సేవిస్తూ నేను చూస్తాను, నీ ముఖం ముందటే నేను ద్వేషిస్తాడంటే అలాంటి భక్తుడు కాదన్నప్పుడు ఆయన ప్రాణము తప్ప అతని శరీరం మీద అనుమతిచ్చాడు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు అన్నాడు, యోబులాగా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే మన యొక్క భక్తిహీనతను బట్టి పరిస్థితిని కావచ్చు, శరీరం మీద పలు రకాల శోధన జరుగుతాయి. అందుకోసమే శరీరాన్ని హింసించు వాడిని, శరీరాన్ని హత్య చేసిన వాడిని భయపడకూడదు. శరీరము ప్రాణాత్మను రెండింటిని నరకంలో పడేసేవాడిని భయపడు అంటాడు. కీడే అంటే మేలే కానీ కీడు మనం భరించలేమా? మేలే కోసమే దేవుని సేవించడము, కీడైతే దేవుని సేవించద్దా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడద్దని ఆమెతో ఎంత సౌమ్యంగా చెప్తున్నాడు. దేవుని దగ్గర ఎంత నమ్మకం కలిగి యథార్థపరుడుగా దేవుని ఘనపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇట్టి యథార్థపరుడికి, నీతిమంతుడికి ఈ స్ట్రగుల్ ఆయన తిన్నుకున్నప్పుడు, లేకపోతే ఆయన బాధపడుతున్నప్పుడు ఈ వార్త విన్నటువంటి ముగ్గురు స్నేహితులు దూరం దేశం నుంచి అతనికి పరామర్శించి ఆదరించుటకు, ఓదార్చుటకు, బలపరచుటకు వచ్చిరని అనుకుంటారు. ఎవరు? యోబు. తీరా చూస్తే అతని వాస్తవంగా అతను చూసినప్పుడు, మేము మా యొక్క ప్రాంతంలో వినే కంటే
చూసినప్పుడు భయంకరమైన దుర్భారమైన పరిస్థితి ఉన్నది నీది అని చెప్పి వాళ్ళు బట్టలు చించుకొని బూడిద చల్లుకొని సాష్టాంగ దేవుడిని నమస్కారం చేశారు. ఏంది నీ పరిస్థితి ఇట్లా అయిపోయింది? ఎట్లుండేవాడివి ఎట్లా అయిపోయావు? ఎట్లున్నవాడివి ఎట్లా అయిపోయావు? నీకెందుకు ఈ దుస్థితి దుర్గతి పట్టిందని తలో ఒక వైపున మాట్లాడడం మొదలుపెట్టారు. కౌంటర్ వేస్తున్నారు. నీవు సరిగ్గా ఉంటే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? నువ్వు యథార్థంగా ఉంటే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? నువ్వు విధవరాలకు నువ్వు చూసుకుంటే నువ్వు ఎలాంటి పరిస్థితి వస్తుంది? దిక్కుమాలిన వాళ్ళను నువ్వు ఆశ్రయం కల్పిస్తే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? అనాథ పిల్లలు, తండ్రి లేని పిల్లలను నువ్వు పరామర్శిస్తే ఎందుకు ఇలాంటి అని చెప్పి సుగుణాలు మంచి కార్యాలన్నీ నీలో ఉంటే ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని తలో ఒక్కరు అతన్ని మీద కౌంటర్ వేస్తూనే ఉండాలి. 3వ అధ్యాయం మొదలుకొని ఎదుగో 36, 37 వరకు చెప్తూనే ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు. అప్పుడు అంటాడు అన్నమాట, అసలు మీరు మీ మాటలు నేను ఇంత ఇబ్బంది పాలయ్యి నేను మూలుగుతూ ఉన్నాను, నేను యథార్థపరుణ్ణి, దేవుడు నన్ను విరోధిగా అయిపోయిన ఇలాంటి పరిస్థితి అయింది. అసలు నేను చేసిన దోషాన్ని బట్టి కాదు నాకు వచ్చిన ఈ శిక్ష అని చెప్పి ఆయన వాళ్ళ కౌంటర్కి ఎన్కౌంటర్గా చెప్తూనే వాదిస్తూనే ఆయనకు ఒక వైపున విసుగు, నిట్టూర్పు, మరి ఓదార్పు కరువైపోయి ఏమైపోయింది తెలుసా? మీరు నన్ను ఓదార్చకంటే ఆదరించకంటే నన్ను ఎగతాళి చేస్తున్నారు. అది ఎగతాళి చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయము 4వ వచనం. నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చును అంటున్నాడు యోబు. ఇక్కడైతే ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నవి. ఎన్ని పుట్టిస్తున్నా మీద వివాదాలు, చేయని తత్వాన్ని బట్టి, చేయని భక్తిహీనతను బట్టి. మరి ఎదుగో ఇవన్నీ చెప్తున్నారు. ఎగతాళిగా ఉన్నది మీ మాటలు, నన్ను ఓదార్చే విధంగా, బలపరిచే విధంగా, ధైర్యపరిచే విధంగా నాకు లేవు. ఎగతాళి. ప్రియా దేని బిడ్డలారా, వీళ్ళు దేవుని బిడ్డలే, స్నేహితులు. కానీ ఒక ఆత్మీయ వ్యక్తిని అర్థం చేసుకోవాలని దీని కృప ఉండాలి. మనము వెనక ముందు చూసుకోకుండా మనకు వచ్చిన కష్టాలు, ఇబ్బందులు చాలా మట్టుకు యోబంతటి గొప్ప భక్తులు కాకపోయినా కాస్తో కూస్త భక్తులము. అయితే కొన్నిసార్లు మన యొక్క పరిస్థితిని బట్టి ఓదార్పు, ఆదరణ మనకు కావాలి. హల్లెలూయా. ఆ సమయంలో ఎగతాళి చేస్తే మనిషికి ఆల్రెడీ శరీర ప్రకారంగా అలసిపోయాడు, మానసికంగా కూడా కృంగిపోతున్నాడు ఆ దురవస్థను బట్టి. ఇప్పుడు ఆత్మీయంగా కూడా ఇంకా మరి కృంగదీయబడినటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఆయన మరణం కోరుకుంటున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఎందుకంటే నేను ఇలాంటి దురవస్థ పడి నేను ఏం సాధిస్తాను? వారు నీతిమంతులు కూడా ఇట్లుంటే ఇలా అవుతారేమని వాళ్ళు ఎవరు నీతిమంతులు కలిగి ఉండలేరు అని చెప్పి ఆయన చాలా తను ఓదార్చుకుంటూ తన స్నేహితులకు వాళ్ళ ప్రశ్నించినటువంటి అన్ని ప్రశ్నలకు, వాళ్ళ వివాదాలకు
వాళ్ళకున్నటువంటి సందేహాలకు నువ్వు ఇలా కాబోలు కాబట్టి నీకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, నీకు ఈ పరిస్థితి వచ్చింది, ఇలా కాబోలు నువ్వు ఇలా ప్రవర్తించి ఉండవచ్చు, అందుకోసమే నువ్వు ఇలాగ వచ్చినావు, ఉండవచ్చు అని ఇలా చెప్పబడుతుంది కానీ నువ్వు అలా ఉన్నావు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా నువ్వు గ్రహించు, ఇప్పటికైనా నువ్వు ఓర్చుకో, ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని మారుమనసు పొందుకో, చక్కదిద్దుకో అని చెప్తున్నప్పుడు, నేను ఎన్నిసార్లు నేను అలా కాదు ఇలా కాదని చెప్పినా కూడా మీరు నన్ను ఎగతాళిగా చేస్తున్నారు, మీ మాటలు నాకు ఎగతాళిగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ బిడ్డలు మన ఆత్మీయ బిడ్డలే, సంఘస్థులే కావచ్చు, తోటి దేవుని బిడ్డలే కావచ్చు, మన స్థితి కొన్నిసార్లు ఎదుగో వారి ద్వారా ఓదార్పు కంటే ఎగతాళి పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. ఎగతాళి అనేది చాలా భయంకరమైన, దేవుడికి నచ్చని విషయం. అపహాస్యము, పరిహాసము, ఎగతాళి, మోకింగ్, లాఫ్ స్టాక్ అంటారు, రెడ్యులేసా, లేకపోతే జస్ట్ JEST అంటే ఇవన్నీ మనిషిని ఇబ్బంది పాలు చేసేటి అన్నమాట. కష్టకాలంలో ఎగతాళి, భక్తిహీనుడికి ఎగతాళి అది పరంపరలో, కానీ భక్తులకు తగదు ఎగతాళి. వాడు భక్తిహీనుడు అయితే కాబట్టి ఎగతాళి చేయడం పరిపాటి, వాని యొక్క ప్రవృత్తి, తన స్వభావమే, తన వైఖరి అలాగా, అందుకోసం భక్తిహీనుడు అయిపోయాడు కదా. కానీ భక్తి పరులకు ఎగతాళి అనేది చాలా, అది ఓర్వనితనం, దేవుడు సహించజాలడు. కాబట్టి ఈ ఉదయకాలంలో మనకందరూ తెలియజేస్తుంది, ఎగతాళి అనేది చాలా ప్రమాదము. ఓదార్చే మాటలో, ఆదరించే మాటలో, బలపరిచే మాటలో ఉండాలి, కానీ ఎగతాళి ఎలా ఉండాలి, అసలు ఉండకపోవడం మంచిది. ఒకవేళ మనము వారి యొక్క అవిధేయతను చూసి, భక్తిహీనతను చూసి మనం మందలించే విధంగా ఉంటుంది, కానీ ఎగతాళి మాత్రము చేయకూడదు, అది భక్తులకు తగదంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎగతాళి ఉండడము దేవునికి ఇష్టం లేదు. అందుకోసమే మన జీవితము ఎగతాళి కాకుండా ఉండటకే మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. చూడండి, మోషే అంటాడు, అరణ్యములో ఉన్నటువంటి సర్వ సమాజమైన ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఒక ధర్మశాస్త్రము ఇవ్వగోరాడు. ఎందుకంటే దేవోక్తి లేక జనులు కట్టడిగా ఉండజాల. దేవోక్తి ఉంటే ఉంటారు, దేవుని వాక్యం ఉంటే, దేవుని ప్రణాళిక ఉంటే, లేకపోతే ఎగతాళిగా అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన తోటి వారికి ఎగతాళిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకొరకే మనకు దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ, చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయము 25వ వచనం, 32వ అధ్యాయము 25వ వచనం, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను, వారి విరోధులలో వారికి ఎగతాళ కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. మోషే ఆ సినాయి పర్వతం మీద, హోరేబు, దేవుని పర్వతమైనటువంటి హోరేబు పైనకి దేవుడు ఆదేశ ప్రకారంగా వెళ్ళి దైవ గ్రంథం పొందుకుంటున్నాడు. దేవుని శాసనాలు, ధర్మశాస్త్రము దేవుని చేత మోషేకు మరి ఇవ్వబడుతున్న ఆ క్రమములో అక్కడ పోయింది అన్నమాట. కింద సర్వ సమాజము పాలెములో అహరోను అంటే చూసుటకు మంచిగా వాళ్ళను నేను
నేను దేవుడు నాకు ఆదేశించిన ప్రకారంగా, ప్రకటించిన ప్రకారంగా నేను పర్వతం పైకి వెళ్తున్నాను. దేవుడు ధర్మశాస్త్రము మనకందరికీ నడిపించబడటానికి చక్కగా క్రమముగా ఆయన ప్రణాళికబద్ధంగా సంకల్పం చొప్పునని చెప్పి వెళ్ళాడు. ఫోన్ వస్తుంది. అయితే వెళ్తున్నప్పుడు ఇది చూసుకునే బాధ్యత అహరోన్ది. అహరోను పట్టించుకుంటలేడు. ఒక సేవకుడి పట్టించుకోకపోవడము జనులు విచ్చలవిడిగా అవుతారండి. హల్లెలూయా. ఈ ఉదయ కాలములో వింటున్న దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు విశ్వాసాలు పట్టించుకోకపోతే, దేవుడు నియమించిన బాధ్యతలో సరైన రీతిగా నమ్మకంగా ఉండకపోతే జనులు విచ్చలవిడిగా అవుతారు. ఎందుకు విచ్చలవిడి అంటే, దేవుని యొక్క మాట చొప్పున వాళ్ళని క్రమశిక్షణ పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? సేవకులది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జనులు కట్టడ లేకుండా విచ్చలవిడితనము ప్రవర్తించేది మోషే గమనించాడు. ఇలా చేస్తే తమ విరోధులకు ఎగతాళిగా కనబడతారు కదా. అందుకోసమేనా వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకొని ఎర్ర సముద్రం దాటి అరణ్యానికి వచ్చారు. ఇలాంటి విచ్చలవిడితనము ఐగుప్తు దేశంలో కూడా లేదే. ఈడేంది ఇలాంటి అరణ్యంలో వచ్చిన తర్వాత దేవుని క్రమశిక్షణలో నిలబడాల్సిన వాళ్ళు విచ్చలవిడితనముగా తమ విరోధులకు దృష్టికి ఎగతాళి. ఈ లోకమంతా ఎగతాళిగా చూస్తుంది దేవుని జనాంగమును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? దేవుని మాటకు మనం కట్టుబడి ఉండకపోతే, క్రమశిక్షణ కలిగి ఉండకపోతే ఎగతాళిగా అవుతా మన జీవితం. యోబు అంత నిష్ఠగా దేవుని యొక్క కృపను బట్టి, ఆయన మహిమార్థమై ఆయనకు శోధన కలుగుతున్నప్పుడు, ఆయన భక్తిహీనతను బట్టి కాదు, దుష్టుడు చేసిన ఛాలెంజ్కి కేవలము భక్తులు సౌలతను బట్టి దేవుని గణపరుస్తారు, దేవుని మహిమపరుస్తారు కాదు, న్యాయాన్ని బట్టి, యథార్థతను బట్టి దేవుడిని సృష్టికర్త, న్యాయవంతుడు, పరిశుద్ధుడు ఆయనే తప్ప వేరొక దేవుడు లేడు. ఆయననే మనం సేవించాలి. మనకున్నా లేకున్నా ఆ గొప్ప దేవుడే మనకు ఆధారము, మనకు విమోచకుడు, మనకు నిత్య జీవం అనుగ్రహించేవాడని దాన్ని బట్టి దేవుడు సేవిస్తారు తప్ప భౌతికంగా సదుపాయము, సౌకర్యము అనేది కాదని యోబు లాంటి భక్తుల ద్వారా సాతాను జయిస్తాడనమాట. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడు? ఈ లోకంలో ఉన్న మనుషులను వివిధ దేవతలుగా రూపంలో వాడు ఆకట్టుకొని ప్రసన్నం చేసుకొని వారికి ఈవులను ఇస్తూ ఉంటాడు అనమాట. భౌతిక సదుపాయాలు ఇస్తూ ఉంటాడు. మనకి నీతి లేదు, న్యాయం లేదు, సత్యం లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను జయించడం కోసం, సాతాను మీద జయించడము న్యాయం మనకు అవసరం, నీతి అవసరం, సత్యం అవసరం, యథార్థత అవసరం. పరిశుద్ధతను బట్టి మనం జయించాలి. ఈ మనకున్నప్పుడు ఒక భక్తి, లేనప్పుడు ఒక భక్తి, అది స్వార్థమైన భక్తి. దేవుని బిడ్డలకు అది సరిపాటు కాదు. అందుకోసం యోబు లాంటి ఉత్తమమైన భక్తుల ద్వారా శోధించబడినప్పుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడే కాదు, ఏమీ లేనప్పుడు కూడా దేవుడే. ఎందుకంటే ఆయన న్యాయాన్ని బట్టి దేవుడయ్యాడు, సత్యాన్ని బట్టి దేవుడయ్యాడు, ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన గొప్ప దేవుడయ్యాడు. చూడండి 15వ అధ్యాయం, ఇదే నిర్గమకాండము 11వ వచనం. ఏమని చెప్పండి? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడవు. అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వేల్పులలో అంటే ఏంటి చెప్పండి? దేవుళ్ళలో నీ వంటి వాడేవాడు. నువ్వు నిజమైన పరిశుద్ధుడవు, నువ్వు నిజమైనటువంటి సత్యస్వరూపుడవు, నువ్వు నిజమైనటువంటి నీతిమంతుడవు. ఆయన సృష్టికర్త, ఆయన పూజనీయుడు. అసలు మనకున్నా లేకున్నా
దేవుడే మనకు మిన్న అనే భావన నిరూపించాడు. ఎవరు? యోబు. యోబు తన సొంత ఆత్మీయులే, స్నేహితులే ఎగతాళి చేసిన తుదకు దేవుడే యోబు పక్షమున ఎవర మూర్ఖంగా మాట్లాడుతున్న భక్తుడికి అని చెప్పి వాళ్ళ మీద ఆగ్రహముతో లేకపోతే కోపముతో గద్దింపుతో కోపము కలిగి గద్దింపుతో వాళ్ళని వారించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎగతాళి అనేది దుష్టుడికి సంబంధించింది. కాబట్టి ఎగతాళి జీవితము కలగటానికి రక్షించబడలేదు మనం. అందుకోసమే దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క మాట, ఆ ధర్మం శాస్త్రము మనకెందుకు ఇచ్చాడంటే కట్టడ కలిగి, పద్ధతి కలిగి, అంటే దాబు కలిగి, అంటే హద్దు కలిగి ప్రవర్తించటానికి, చక్కగా దేవుని ప్రణాళికలో నిలబడటానికి, దేవుడు కోరుకున్నట్టుగా నిలబడటానికి దేవుడు తన వాక్యము, తన ఆజ్ఞ మనకిచ్చాడు. అది వదిలిపెడితే మనం దుష్టుల్లో సంబంధులు లేకపోతే ఈ లోకములో ఉన్న వారికి ఎగతాళిగా మారిపోతాం. ఏం మారిపోతామో? ఎగతాళి. ఎగతాళి ఎవరు చేస్తారో వారికి ప్రతిఫలం ఉంటుందండి. అందుకోసం మోసే చూశాడన్నమాట. నేను ఇతన్ని అహరోను నియమించిపోయాను, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? పట్టించుకుంటలేడు ప్రజలు. అందుకోసమే కట్టడ లేక, పద్ధతి లేక విచలవిడిగా జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు విరోధులకు ఎగతాళిగా అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈ ఎగతాళి పరిశుద్ధులకు తగదంటున్నాడు. మనం ఎగతాళిగా అన్యుల ద్వారా నామకర్త క్రైస్తవులాగా భక్తిహీనులుగా వాళ్ళు ఎగతాళి చేసినది మన జీవితం ఒకసారి చూడాలి. ఎగతాళి వాళ్ళు చెప్పినట్టుగా ఎగతాళిగా మన బ్రతుకులు ఉన్నాయా, మన జీవితం ఉందా అని చూసుకోవాలి. చక్కగా దేవుని కృపలో నడిపించబడుతున్నప్పుడు ఆ ఎగతాళి మన జీవితానికి ఏమాత్రం మన జీవితాన్ని కొట్టదు, మనకు అది ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎవరు ఎగతాళి చేస్తారో వారికే ఎగతాళిగా అవుతుంది. హల్లెలూయా. మరి ఈ ఉదయంలో మనం వింటున్నటువంటి మనం ఎగతాళిగా మనం ఇతరులకు మాట్లాడకూడదు. ఈ లోకంలో ఉన్న వారికి ఎగతాళి, దేవుని బిడ్డలంటే ఎగతాళి, అపహాస్యం, వాళ్ళకు పరిహాసం చేస్తాం. కానీ మనకు తగదు, పరిశుద్ధులకు దేవుని బిడ్డలకు తగదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎగతాళికి బదులుగా వాళ్ళని బలపరచుము, ఆదరించుము, ఓదార్చుము, విడుదల పొందటానికి పరిష్కారం కలిగిన మాటలు చెప్పు, నీ సాక్ష్యం చెప్పు, దేవుని మాటలు చెప్పి. కానీ ఎదురు వ్యక్తి ఎగతాళి చేటుకు మనకు అనుమతి లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ లోకములో ఎగతాళి మొత్తం ఈ లోకమంతా నింపబడ్డది కదా, అపహాస్యము, పరిహాసము, అది సంఘంలో కూడా జరగబడ్డది. కనుక ఆత్మీయుల్లాగా ఇప్పుడు యోబు చుట్టూరుగా ఉన్న స్నేహితులు దేవుని నమ్మిన బిడ్డలు, అంటే యెహోవాదేవు సేవించేవారే. మనము యోబంతుడి గొప్ప భక్తులు కాకపోయినా కాస్త కూస్త భక్తులు పరిష్కారంగా, ఆదరణగా, క్షేమకరంగా ఉన్నటువంటి మాటల కంటే ఎగతాళి చేసేవారు ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, మనకు ఇర్మియా భక్తుడు ప్రవక్తలే కంటే ఒక ప్రత్యేకమైన ప్రవక్తగా బైబిల్లో మరి ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. పెద్ద ప్రవక్తలో ఒక ప్రత్యేకమైన ప్రవక్త ఇర్మియా భక్తుడు. అసలు ఇర్మియా భక్తుడిని దేవుడు తీసింది మరి పెకిలించుట, అంటే వాళ్ళ స్వభావంలో ఉన్నటువంటి తప్పుడు మాటల, అభిప్రాయాలు, సిద్ధాంతాలు అన్నీ పెకిలించడానికి, పడద్రోయటానికి, పెరికివేయటానికి, 4 ఏమో పడగొట్టేటి, 2 ఏమో నాటుటకు, కట్టుటకు ఆయన దేవుడు నియమించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అతడు నీ దేవుడు ఏర్పరచుకున్న ఒక బలమైన సాధనముగా నడిపించబడుతున్నాడు. ఆయన బాల్యములోనే ఆయన ఎన్నుకోబడ్డాడు. ఒక 13-14 ఏళ్లలో దేవుడు అతను పిలిచాడు. అలాంటి గొప్ప ఇర్మియా భక్తుడికి దేవుడు అతన్ని నిలబెట్టి అభిషేకించి
తన చిత్తము, తన ప్రణాళిక ఆ కాలములో ప్రజలకు జరగబోల్సినటువంటి సంగతులను ముందే ఆ ప్రమాదాన్ని పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేయుటకు దేవుని దర్శనము, దేవుని యొక్క ప్రత్యక్షత ఆ ఇర్మియా భక్తుడికి ఇచ్చినప్పుడు ఇర్మియా అందరికి చెప్తా ఉంటున్నారు అనమాట. చెబితే ఎగతాళి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఎగతాళి. ఆయన ఏం చెబుతున్నా అంటే, మీరు భక్తిలో పడిపోయారు, దేవుడి మాట వదిలిపెట్టారు, అన్యుల ఆచారం ప్రకారంగా. ముసుకేమో పేరేమో యెహోవాది, దేవుడిని, జీవముల దేవుడిని, కానీ ప్రవర్తన మాత్రము అన్యుల యొక్క లోకరీతి సంప్రదాయము పద్ధతుల్లో మునిగి తేలుతున్నారు. ఇది దేవునికి హేయమైనది, దేవుడు అసహించుకుంటున్నాడు. ఇది దేవుని గ్రంథములో ఉన్న పద్ధతి కాదు. కనుక పద్ధతి మార్చుకోండి, మారుమనసు పొందండి అన్నా వినలేదు. వినకపోగా, సరి చేసుకోకపోగా ఎగతాళి చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు ఎగతాళి? ఇజ్రాయెల్ ప్రజలుగా ఉన్నవారు, యూదా జనాంగంగా ఉన్నవారు, గొప్ప దేవుని కలిగిన భక్తులే ఆ సేవకుని ఎగతాళి చేస్తున్నారు. చదువుదాం. ఇర్మియా 20వ అధ్యాయము 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడుతుని. నేను నీ మాటలు ప్రేరేపణ నేను కలిగి అది ఇతరులకు తెలియజేస్తే మళ్ళీ నన్ను గేలి చేస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, లేక నన్ను ఎగతాళిగా అపహాస్యం చేస్తున్నారు, పరిహాసం చేస్తున్నారు. అయ్యో వాళ్ళు నేను వారి దృష్టికి నేను పరిహాస పాలవుతున్నాను, ఎగతాళిగా అవుతున్నానని చెప్పి నేను నీ ప్రేరేపణ చెప్పకుండా ఉంటే నన్ను బలవంతం చేస్తున్నావు. నన్ను బలవంతం ఎంతంటే నన్ను గెలిచే విధంగా బలవంతం చేస్తున్నావు. తుదకు మనం చెప్పకుండా ఉండలేకపోతున్నాను, అంతగా బలవంతం చేస్తున్నావు అంటున్నాడు. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 8వ వచనం, ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా నన్ను బలాత్కారము, నేను ఎప్పుడైతే దేవుని మాటలు చెప్తానో నన్ను దౌర్జన్య పాలు చేస్తున్నారు. వాళ్ళు దౌర్జన్యంగా నన్ను ఇబ్బంది చేస్తున్నారా? దోపుడు జరుగుచున్నది, నేను ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను, కారణమాయను. అపహాసమునకు హేతువైతుంది, కారణమవుతుంది, అవమానానికి కారణమవుతుంది. అంటే దేవుడి మాటలు చెప్పిన కొద్దీ ఎక్కువ ఎగతాళిగా నవ్వుల పాలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారండి? ప్రజలు, దేవుని ప్రజలని చెప్పుకునేవారే. హల్లెలూయా. అపహాసకులుగా, పరిహాసకులుగా, ఎగతాళిగా నవ్వుల పాలు చేసే వర్గంలో మనం ఉండకూడదు. ఉంటే దైవ ఉగ్రత శీఘ్రంగా వస్తుందండి. ఎదుగో ఇర్మియా కాలంలో చెప్పినది అది ఎవరు చెవున పెట్టుకోకుండా, వారే ఎక్కించుకోకుండా అలక్ష్యం చేసి పైపెచ్చు అతను ఎగతాళి చేసిన ఆ దుష్కార్యాన్ని బట్టి, దేవుడి నామంలో యథార్థత లేని బట్టి, భక్తినితో ప్రవర్తించిన కారణాన్ని బట్టి వాళ్ళను గొప్పగా బబులోను, వాళ్ళ భాష రాదు, వాళ్ళ భయంకరమైనటువంటి యోధులు, వాళ్ళు కనికరం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి యూద జనాంగం మీద మరి చెరపట్టే విధంగా దేవుడు అనుమతించాడు. అపవాది చెరపట్టబడతాము, ఎగతాళి చేస్తే, అపహాసం చేస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సేవకులను అపహాసం చేసిన, యథార్థ పరులైనటువంటి భక్తుల ప్రార్థన పరులను, వాక్యం మీద దాహమున్న వాళ్ళను
దేవుని కొరకు ఏదో ఒక చేయాలన్న పరితపన కలిగినటువంటి బాధ్యత కలిగిన వారు దేవుని చేత ప్రేరేపించబడి ఆ ప్రేరేపణ ఎంతో ఓర్చుకోకుండా దేవుడే బలవంతం చేస్తే దేవుడు గెలిచే విధంగా అతనికి మరి సువార్త నలుగురికి చెప్పే విధంగా దేవుడు ఆయనకు తెలిసిన ప్రేరేపణ నలుగురికి పంచుకునే విధంగా ఉన్నప్పుడు అది విని సరి చేసుకోవాల్సిన మనము ఎగతాళిగా నవల పాలుగా అలాంటి వాళ్ళని చేస్తే నిజంగా దైవ ఉగ్రత మన మీద ఉంటుంది. ఆ పర్యవసనం మనము నవల పాలవుతాం, మనము ఎగతాళి పాలవుతాం, మనము అపహాస్య పాలవుతాం. ఇంతకీ అపహాస్య పాలు ఎగతాళి ఎందుకు వస్తుందని తెలుసా అండి? ఈ లోకమంతా అపహాస్య పాలలో ఎగతాళిగా లేక పరిహాసకులుగా ఉన్నారండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, పరోక్షంగా ప్రత్యక్షంగానో ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నది కాబట్టి పరిహాసకులుగా వాళ్ళని చేస్తున్నారు. అందుకోసమే దేవుడు మొదటి కీర్తనలో మొదటి వచనం ఉంది, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసుల కూర్చున్న చోట్ల, పల్లెల్లో పట్టణాల్లో గ్రామ సావిడి దగ్గర కూర్చుంటారు చెట్టు కింద. ఏమంటారు? గ్రామ సావిడి అంటారా? రచ్చబండ అంటారు కదా, రచ్చబండ. నలుగురు అక్కడ చెట్టుకు ఉన్నటువంటి ఆ గద్దె కట్టే విధంగా ఉంటుంది కదా, పెద్ద చెట్టు, చౌరస్తా, ఊర్లు చౌరస్తలో రచ్చబండ లేక గ్రామ సావిడి. ఆ గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి బొడ్రాయి అంటారు. ఇప్పుడు తెలంగాణలో అదే ఎక్కువ. అక్కడ 3 తోమల కాడ లేకపోతే చౌరస్తలు ఎప్పటికీ ఎవరో ఒకరు 2-3 కూర్చుంటారు. పక్కలతో వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి వీళ్ళ ఫ్యామిలీ గురించి, వాడి గురించి వీరి గురించి అక్కడ ఏం చేస్తారు? ఎగతాళిగా నవ్వుల పాలు చేసే విధంగా, నవ్వులాట చేసే విధంగా పరిహాసకులుగా మరి అపహాస్యం చేస్తూ ఉంటారు. అలాంటి సోపదలో ఉండొద్దు భక్తులు. ఎందుకంటే అలా కూర్చొని మనకు కూడా అదే ట్యూనప్ అవుతాం. ఆ అపహాసులు కూర్చున్న చోట్ల కూర్చుంటే ఏమవుతుంది? మనం కూడా వాళ్ళలో ఒకటిగా అయిపోతాం. అలాగా చేరితే ఏమవుతుంది అంటే, ఇదిగో భక్తులను మనం అపార్థం చేసుకొని వాళ్ళని నవ్వులాటగా చూస్తాం, ఎగతాళిగా చేస్తాం, అవమానకరంగా అపహాసం చేస్తాం, అపహాసకులుగా అవుతాం. మన అభాస పాలవటానికి ప్రియదేవుని బిడ్డలారా, సీరియస్ ఉండదు దేవుని మాట అంటే ఉండదు. వాళ్ళేమో దేవుని ప్రేరేపణతో చెప్తే మనమేమో ఏదో చెప్పచ్చోలే, ఏడ్చవలే అని చెప్పి మనం తేలికగా. ఈ లోకంలో అపహాసకులు అంటే వేరండి, కానీ దేవుని బిడ్డల్లో కూడా జరుగుతుంది అదే బాధ. ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది ఈ అంత్య దినాల్లో అపహాసకులు పుట్టుకొస్తున్నారంట, పుట్టగొడుగుల్లాగా. లోకమంతా చెడిపోవడం కాకుండా సంఘము అంటే సంఘంలో వచ్చి అపహాసకులు తయారవుతున్నారు. చదవండి 3 అధ్యాయము 2 పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. మూడో అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వస్తున్నారు. మరి దురాశలను చొప్పు నడుచుకుంటూ, తమ స్వకీయ దురాశలను నడుచుకుంటూ ఇలాగా అపహాసకులుగా తయారవుతున్నారు, అపహాసించి జీవిస్తున్నారు అన్నమాట అంత్య దినాల్లో. అంత మాత్రమే కాదు, యూదా పత్రికలో కూడా ఉంది చూడండి, 18వ వచనం. ఆది నుంచి అపోస్తులు చెప్తున్నారంట,
యూదా పత్రికలో 18వ వచనం, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన ఆ దురాశల చొప్పున నడుచు ఆ పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. దురాశల చొప్పున భక్తిహీనత వస్తుంది. తన స్వకీయ దురాశల చొప్పున నడుచుచు భక్తిహీనులై ఎదుగో పరిశుద్ధులతో అపహాసకులుగా, అపహాసించే విధంగా అపహాసకులుగా అవుతారట. ఎగతాళి చేసేవారుగా అవుతారట. ఆదరించలే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, అపోస్తులు చెప్తున్నాడు, ఇదిగో పేదరు భక్తులు కూడా చెప్తున్నాడు. అంత్య దినాలలో అపహాసకులు ఎక్కువ అవుతారు భక్తిహీనతను బట్టి. ఆ భక్తిహీనత ఎలాగా? స్వకీయ దురాశల చేత విడవబడి నడుచుచు ఇదిగో అపహాసిస్తూ వచ్చేదారు, అపహసిస్తూ జీవించేదారు అన్నమాట. అపహాసకులు అపహసిస్తూ తమ స్వకీయ దురాశలతో నడిచే విధంగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలు ఎక్కువ అవుతుంది. ప్రారంభం నుంచే ఉంది. యోబు గ్రంథం నుంచి యోబు స్నేహితుల్లో ఎగతాళి చేస్తున్నారు. నీ స్నేహితుల దృష్టికి నేను అపహాసాస్పదంగా అయిపోతుంది. నీతివంతులు, యథార్థవంతులు అపహాస పాలవుతున్నారు. ఎదుగో నా స్నేహితులు వల్ల నేను అయిపోతున్నాను. అంత మాత్రమే కాదు, ఆ ఎగతాళి చేసేవారు నా చుట్టూరుగా ఉన్నారు, మన చుట్టూరుగా ఉంటారు. లోకమంతా అపహాసించేటువంటి దురాశలు, స్వకీయ దురాశలతో నడిచేవారు. కానీ దేవుని యొక్క సంఘములో కూడా భక్తిహీనుల యొక్క ప్రవర్తన బట్టి వారు స్వకీయ దురాశలతో నడిచేవారు గనుకనే వాళ్ళకు ఈ ఎగతాళి లేకపోతే అపహాసకులుగా, పరిహాసకులుగా చేస్తారని ఉన్నది. ప్రియదేవులారా, తప్పక అలాగా ఉంటే భయంకరమైన దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత, అపహాసకులు ఉండకూడదు. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోతు కాలములో లోతు సొదొమ గొమొర్రా ప్రాంతానికి పోయాడు. ఆయన పోతున్నప్పుడు పచ్చ మైదానము, చక్కటి నీళ్లు, యోర్దాను నది, అది కిన్నెరీతు వాగులాగా చక్కగా నది ప్రవాహంగా అనుకున్నాడు అనమాట. సో నది ఉంది, పచ్చ మైదానం ఉంది, నా పశువులకు చక్కటి పశుగ్రాసం దొరుకుతుంది, చక్కగా హాయిగా మేము అక్కడ ఉంటామని తన కుటుంబం, తన పరివారం అందరూ పోయారు. ఆ ప్రాంతానికి పోయిన కొన్ని రోజులు అయిన తర్వాత తెలిసిపోయింది, చూసే అంత అందంగా ఇక్కడ నివాసము కలుగుతలేదని. రోజు రోజుకు అబ్రహాముతో ఉన్నప్పుడేమో భక్తి కలిగి చక్కగా ఎదుగుతూ సంతోషంగా, సంబరాలతో, ఉత్సాహంగా ఆ యెహోవా దేవుడు సేవిస్తూ అబ్రహాము దేవుని పొందుకున్న ఆ వర్తమానము చేత బలపరచబడుతూ మంచిగా పనుల్లో ఫలము అభివృద్ధి పొందుకుంటూ హాయిగా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు విడిపోయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, లోతు నువ్వు ఎడిపోతే నేను ఆ డైరెక్షన్ అపోజిట్గా వెళ్తాను అని చెప్పి అబ్రహాం చెప్పాడు. ఆయన మంచిగా చూసుకొని పోయాడు, సౌలత చూసుకొని. మరి చూసేంతగా అక్కడ పోయి నివాసం ఉన్నప్పుడు వర్కౌట్ అవుతలేదు. చూసేంతగా ఈజీగా జీవితము గడుస్తలేదు. ఎందుకంటే భక్తిహీనులుగా అక్కడ ఉన్నవారు దురాశలతో విచలవిడిగా జీవిస్తున్న, దేవుని భయభక్తులు లేవు. సొదొమ గొమొర్రా మొత్తం పాపానికి నిలయం అయిపోయింది. రోజు రోజుకు వారి ప్రవర్తన ఎట్లుందంటే, నీతిగల తన మనసు నొచ్చుకుంటాడు. ఇక్కడేమో సంతోషించాడు అబ్రహాముతో ఉన్నప్పుడు, కానాన్ ప్రాంతంలో అబ్రహాముతో అనుబంధం ఉన్నప్పుడు, ఫెలోషిప్ ఉన్నప్పుడు, అక్కడ అన్యులతో ఫెలోషిప్ చేరినప్పుడు, వాళ్ళతో చేరినప్పుడు రోజు రోజుకు తన నీతి గల మనసు నొప్పి అవుతుంది అన్నమాట. రోజు రోజు నొచ్చుకుంటున్నాడు, పడుతున్నాడు. వాళ్ళ ప్రవర్తన, వారి యొక్క కట్టులేని ప్రవర్తన,
దేవుని యొక్క భయం లేనితనము. అప్పుడు తనకు కలిగిన భారము తలుగు చెప్తున్నాడు అనమాట. ఎవరింట్లేరు, ఎగతాళి చేస్తున్నారు, అపాసం చేస్తున్నారు. ఒకరోజు తన కుమార్తెలు పెరుగుతున్నప్పుడు కుమారులు ఆయన మాట వింటలేరు. కుమార్తెలు దేవుని మాట విన్నట్టుగా, తండ్రి చెప్పినట్టుగా, తండ్రి అడుగుజాలు నడిచినట్టుగా ఉన్నారు. కొంతవరకు భయభక్తులుగా ఉన్నట్టు కనబడుతున్నారు. రేపో మాపో అయితే మరి పెళ్ళిడికి ఇచ్చారు కాబట్టి పెళ్లి చేయాల్సిన విధానం కాబట్టి మరి కాబోయే అల్లుళ్ళకు కూడా సువార్త చెప్తున్నాడు. కాబోయే అల్లుళ్ళకు కూడా అప్పుడు సువార్త చెప్తే అల్లుల దృష్టికి ఏమైపోయింది తెలుసా? లోతు ఎగతాళి వాడుగా అయిపోయినట్ట. ఇప్పుడు ఇర్మియా కాలంలో సువార్త చెప్తే, దేవుని మాటలు చెప్పి ఆ అపాయం నుండి కాపాడబడండి, దేవుని ఉగ్రత నుండి మీరు తప్పించబడండి, దేవుని మాట ఇలా ఉందని చెప్పినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కానీ యూదా జనాంగం కానీ ఎలాగ అపాసం చేశారో, అవమానపరిచారో, నవలపాలు చేశారో ఎగతాళి. ఇప్పుడు లోతు కూడా కాబోయే అల్లుళ్ళు ఎగతాళి చేయవాడుగా అయిపోయాడు. ఊకమ్మా, ఏం చెప్తావు? అగ్నిగంధకాలు పడబోతున్నాయా దేవుని మాట వినకపోతే? ఏం చక్క తింటున్నారు, తాగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ఆ కాలంలో ఈ కాలం కూడా జరుగుతుందట. లూకాసు వార్త చూడండి, 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 28. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆ ఆకాశం నుండి అగ్ని గంధకము కురిసి వారి అందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. హల్లెలూయా. ఈ కాలంలో కూడా అలా జరుగుతుంది. లోతు కాలంలో జరిగినట్టుగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పెళ్ళికి ఇవ్వబడతారు, పెళ్లి చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, భూమిజాలు కొనుక్కుంటారు, ఇల్లు మంచిగా వ్యాపారం చేసుకుంటారు, నాట్లు వేసుకుంటారు, నారు పెట్టుకుంటారు, అన్ని రకాలుగా. అప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడు అలానే జరుగుతుంది. ఇలాంటి సమయంలో మనం సువార్త చేసినప్పుడు ఈ లోకము మనని ఎగతాళి చేసేవారుగా ఉన్నారు, అవమానపరిచే విధంగా ఉన్నారు, అపహాసం చేసేవారుగా ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోతు అట్లనే ఉన్నాడు. అయినా కొంతమంది ఎగతాళి చేస్తే ఆడికి ఊకుంటారు. ఇర్మియా కొంచెం బాధపడినా దేవుడు అతన్ని గెలుస్తున్నాడు, అతన్ని బలపరుస్తూ అతని ప్రేరేపణ ఎంత ఓర్చుకున్నా ఓర్చుకోలేకపోతున్నాడు. దేవుడు ఆ బలాన్ని పెట్టాడు కనుక, ఆ ప్రేరేపణ కలిగించాడు కనుక దేవుడు గెలుస్తున్నాడు అనమాట. చెప్పక తప్పలేడు అనమాట. చెబితే మాత్రం ఎగతాళి నవ్వుల పాలు చేస్తున్నాడు. అయినా చెప్పాడు. అంటే లోతు కూడా ఎంత అల్లులు ఎగతాళిగా వాళ్ళ దృష్టికి ఎగతాళిగా కనబడ్డా చెప్పాడు. ఓ రోజు రానే వచ్చింది. మరి తన పిల్లలు, తను కొడుకులు కూడా రాలే. బిడ్డలు, భార్య, లోతు అగ్నిగంధకం నుంచి విడుదల పొందటానికి బయటకు వచ్చినప్పుడు ఎగతాళిగా చూసిన అల్లుళ్ళకి ఏమైంది? అగ్నిగంధకాల చేత నశింపబడ్డా. ప్రియ దేని బిడ్డలారా, మనము కూడా భక్తి ముసుగులో వస్తున్నాం ఏమో ఒకసారి చూసుకోండి. భక్తినలుగా వండుకుంటూ ఏదో పెద్ద భక్తి పరులుగా వచ్చుకుంటూ యథార్థ పరులను, నీతిమంతులను అపహాస్యాస్పదం చేస్తున్నామేమో
ఎగతాళిగా చేస్తున్నాయేమో, నవ్వులాటగా చేస్తున్నాయేమో, వాళ్ళని పరిహరిస్తున్నాయేమో, మరి పరిహాసం ఆడుతున్నాయేమో, వాళ్ళ పట్ల చాలా దీని ఉగ్రత పడుతుంది. అది లోకంలో ఉన్న వారికి తగును, కానీ నీకు పరిశుద్ధులకు తగదు 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 తగదు. అందుకోసమే ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పరిహాసకులు చేసిన వాళ్ళందరూ దేవుడి ఉగ్రత పాత్రలు అయిపోయి అగ్నిగంధకల చేత నశింపడ్డారు. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం. ఇందాక చదివినది లోతు విషయం. అక్కడ అల్లుళ్ళు అట్లనే ఎగతాళిగా చేసినా లేదా చూసినా లేదా మామను, కాబోయే మామను. ఏం చెప్తావు తీయని. లోతుకు బయటికి వెళ్ళి 14వ వచనమా చదవమ్మా. ఆ లోతుకు బయటికి వెళ్ళి తమ కుమార్తెలకు పెళ్ళాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టిరండి, యెహోవా ఈ పట్టణము నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. దేవుని మాటలు చెప్తే చాలామందికి చులకన, ఎగతాళి. అరే బాబు, నువ్వు ఎగతాళి చేసినంత మాత్రం దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష రాకుండా ఉండదు. దేవుడు శిక్ష ఇచ్చబోతున్నది, ఎందుకంటే ఓర్వలేకపోతున్నది. ఎందుకంటే సొదొమ గొర్రె మొర నాకు వినబడ్డది. కాబట్టి ఈ లోకం యొక్క ఘోష దేవునికి వినబడుతుంది. పాపము చేత, శాపము చేత దురవస్థలు అవుతున్నారు. విచ్చలవిడితనం ఎక్కువ అయిపోతుంది. రోజు రోజుకు నైతిక విలువలు పతనమవుతున్నాయండి. నీతి లేదు, ధర్మము లేదు, క్రమము లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు, పరిశుద్ధత లేదు, సత్యము లేదు. ఇలాంటి లేకుండా విచ్చలవిడిగా జీవిస్తున్న ఈ లోకములో వాళ్ళతో జతగట్టి వాళ్ళ ప్రభావం పడిపోయి, లేక మనకు స్వకీయ దురాశలుగా నడుచుకుంటూ పరిశుద్ధులను, మరి సేవకులను, పరిశుద్ధులను, నీతిమంతులను, యోబు లాంటి వాళ్ళను, లేకపోతే ఇర్మియా లాంటి భక్తులను, లోతు లాంటి వాళ్ళను, వారు దినదినము దుష్టత్వం చూసి నొచ్చుకునేటువంటి నీతిగల మనసు కలిగిన వారికి మనము అపహాసకులుగా వాళ్ళను చేస్తే, నవ్వులాటగా వాళ్ళని చేస్తే, వాళ్ళని ఎగతాళిగా చేస్తే మనం ఎగతాళి అవుతాం. దాని ఉగ్రత మన మీద వస్తుంది, రగులుతుంది, తప్పుగా దహించి వేయబడతాం. జాగ్రత్త, శాపం అవుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి సేవకులను ఈ లోకములో అగౌరవంగా, ఎగతాళిగా, అపహాసకులుగా చూస్తారు. మరి దేవుని బిడ్డలు అలా చూడడం ఏంటండి? సేవకులంటే, భక్తులంటే, యథార్థ పౌరులంటే ఎగతాళి మరి మానరా? అపహాసము చేయడం ఈ లోకంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా క్రైస్తవులు చూడు ఎట్లా ఆడుకుంటారు, మతోన్మాదులు. యేసయ్య అంటే ఏదో గాలి దేవుళ్ళలాగా ఉంటున్నారు. వాళ్ళే గాలి దేవతలుగా, గాలు చెక్కలు కొట్టేటువంటి ఆత్మలను వాళ్ళు దేవతలుగా చేసుకొని ఏ దేవుడిని, యేసు ప్రభును ద్వేషిస్తున్నారే, తోలాడుతున్నారే, ఎగతాళి చేస్తున్నారు. అది లోక రివాజం. వాళ్ళు దురాశలు అంటే దురాశల చొప్పున వాళ్ళు నడుస్తున్నారు, దుర్బుద్ధి వల్ల నడుస్తున్నారు కదా. మరి నీ బుద్ధి ఏమైంది? దేవుని నమ్ముకున్నా కూడా మళ్ళీ సేవకుల మీద, పరిశుద్ధుల మీద, యథార్థ పరుల మీద, ప్రార్థన పరుల మీద వాక్యం మంచిగా పఠించి ధ్యానించి దేవుని కృపలో వ్యక్తిత్వం కలిగి నలుగురికి మంచి చెప్పే వాళ్ళను కూడా మనం ఏం చేస్తున్నాం? ఎగతాళి చేస్తున్నామే. ముందట ముచ్చట పెడితే వెనుక అని ఇట్లా. ఇది చాలా భయంకరమైన హేయం. దేని పర్యవసనం బట్టే ఇదిగో యూదా దేశము అట్లనే ఇర్మియా లాంటి భక్తులను కించపరుచున్నట్టుగా ఎగతాళిగా నవ్వులాట చేస్తుంది. బబులోను రాజ్యానికి అప్పచెప్పాడు, చెరపట్టబడే విధంగా వాళ్ళ నకరాలని తేలాలని ఘోరంగా హింసింపడ్డారు. హింసకు కారణం ఏం తెలుసా? ఎగతాళి. మన బ్రతుకులు ఎగతాళి, పరిశుద్ధులతో ఎగతాళిగా నవ్వులాటగా మనం ప్రవర్తిస్తే చూడు, మనకు శోధన వస్తుందండి, భయంకరంగా దీని ఉగ్రత వస్తుంది.
ఆ శోధన కూడా దేవుడు ఎట్లా ఇస్తాడంటే, దేవుడు కృపామయుడు కదా, ప్రేమగల దేవుడు కదా, నీకు అవకాశం ఇస్తాడు. ఆ శ్రమలో నీకు విడుదల ఇవ్వటానికి, నీకు మారుమూసి పొందటానికి. నువ్వు ఏదైతే ఎగతాళిగా, నవ్వులాటగా, పరిహాసకులుగా పరిహసించే విధంగా ఉన్నావే, అది విడుదల పొందటానికి నీకు అవకాశం ఇస్తాడు. ఆయన నీ పరిస్థితుల్లో కూడా నువ్వు సరి చేసుకోకుండా అట్లా మొండిగా ఉంటే దైవ ఉగ్రత పర్యావసనం, ఆయన ఉగ్రతలో నువ్వు పాలిభాగస్తావు అంటే నరక కోపుల పడిపోతావు. అందుకోసమే దేవుడు ప్రేమించి ఈ రోజు ఉదయకాలంలో సేవకుడిని ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధులకు తగదు, నీతిమంతులకు తగదు, యథార్థపరులకు తగదు, ఎగతాళికి తగదు, నవ్వులాటగా ఉండొద్దు, హల్లెలూయా, పరిహాసకులుగా ఉండొద్దు, పరిహసించే విధంగా ఉండొద్దు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు దేశం రెండుగా చీలిపోయింది. సొలొమోను కాలంలో, సొలొమోను రాజుగా అయిపోయిన తర్వాత తన కుమారుడు రెహబాము కాలంలో రాజ్యం రెండుగా చీలిపోయింది. అప్పుడు నుండి క్రీస్తు పూర్వము 930 సంవత్సరంలో చీలిపోయింది. రెండు భాగాలుగా అయిపోయింది. అలా కొనసాగుతూ అలా వేరుపడిన తర్వాత హార్డ్లీ ఇంచుమించు 200 సంవత్సరాలు మాత్రమో దేవుడు ఇచ్చిన వాగ్దానంలో ఉన్నారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. ఉత్తర దేశమైన ఇజ్రాయెల్ దేశం. అనేక ప్రవక్తలు పంపించారు. యూదా దేశం నుంచి పంపిస్తున్నాడు. ఆ దేశం నుంచి ఏలియాను, ఎలీషాను ఇజ్రాయెల్ ప్రజలను అప్రమత్తం చేయుటకు, అంటే ఎగతాళిగా చేశారు. ఎట్లా చేశారంటే, వాళ్ళు చెడిపోకుండా, వాళ్ళు పెద్దవాళ్ళు చెడిపోకుండా పిల్లలు కూడా నేర్పించడం అనమాట. ఒకనొక సమయంలో ఎలీషా బేతేలుకి ఎక్కిపోతున్నాడు అనమాట ప్రార్థన కోసం. అప్పుడు ఆ సేవకుడిని పట్టుకొని, ఆ ప్రవక్త పట్టుకొని, మనకు భయభక్తులు నేర్పిస్తున్నామో పిల్లలకు ఆ భయభక్తులు అనేది తెలుస్తుంది. పెద్దలు అపహాసకులే, ఎగతాళి పరిహాసకులే, పిల్లలు కూడా అలా తయారైపోయారు. కాబట్టి ఆ సేవకుడిని ఎగతాళి చేస్తున్నారు, పరిహాసిస్తున్నారు. చదువుదామా? 2 రాజులు 2వ అధ్యాయము 2 రాజులు 2వ అధ్యాయము తీసిరా 23, 24, 25 చదవండి. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళాను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము అని అపహాస్యము చేయగా. బోడివాడ అంటే బోడగుండోడ ఎక్కిపొమ్ము. అతడు బాల్ వ్యక్తి, అంటే బట్టతల వ్యక్తి అన్నమాట. బోడివాడ అంటే గుండు ఉందన్నమాట తలకు. ఎక్కిరిస్తున్నారన్నమాట ఆ సేవకుని. ఎందుకంటే ఆ జీన్స్, పెద్దల జీన్స్ పిల్లలకు వచ్చేస్తాయి, చెడే వచ్చేస్తాయి కదా మంచి కంటే. పెద్దవాళ్ళు కూడా అపహాసం చేసే విధంగా ఉన్నారు, చిన్నవాళ్ళు కూడా అపహాసం చేసినప్పుడు అట్లా పదే అన్నప్పుడు ఏం చేయ తెలుసా, దైవజనుడు వెనక తిరిగి శపించాడు. 40 మంది, ఇంచుమించు 40 మంది పిల్లలు ఉంటారు, శపించేశాడు. అపహాస్యము యొక్క పర్యవసనము శాపం అండి. నువ్వు ఎగతాళి చేస్తున్నావా, నువ్వు నవ్వులాటగా చేస్తున్నావు సేవకులంటే, భక్తులంటే, పరిశుద్ధులంటే, దాని పర్యవసన జీవితంలో నీకు, నీ పిల్లలు కావచ్చు శాపం వస్తుంది. శాపం వచ్చింది, శాపం పెట్టాడు. వెంటనే అరణ్యము నుంచి 2 ఎలుగుబంట్లు వచ్చి 40 మంది పిల్లలను మొత్తం పొల్లు చేసేసి దాడి చేసి చీల్చి చెండాడు. అదే కదా 24. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబండ్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చి వేసెను. అతడు నుండి పోయి
కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చడి నుండి పోయి సోమ్రోనుకు తిరిగి వచ్చాను. ఇవన్నీ ప్రార్థన స్థలాలు అనమాట. కర్మేలు ప్రార్థన స్థలము, బేతేలు ప్రార్థన స్థలము, మళ్ళీ సోమ్రోన్ అంటే రాజధానికి వచ్చేసిండు ఇజ్రాయెల్ దేశాన్ని. అంటే సేవకులు వీళ్ళు ఎవరు? భక్తులే అండి. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలే, ఎవరో కాదు. అంటే అట్లా తయారవుతారు, లోకరీతిగా తయారవుతున్నారు భక్తులు. సేవకులు అంటే, భక్తులు అంటే అపహాసించేవారు, ఎగతాళిగా, నవ్వులాటగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సేవకులైనా కానీ వదిలిపెట్టుడు దేవుడు. గొప్ప గొప్ప దేవుడి నుండి పొందుకుని, అభిషేకం పొందుకొని సేవ చేస్తూ, ప్రసవేదన చేస్తూ, దేవుడి కృప చేత అద్భుతంగా వాడబడుతున్న సేవకులు సైతం ఈ కడుపు కోసం సేవ చేసే వాళ్ళు ఏం చేస్తారు? వారి యొక్క నిష్ఠ, వారి యొక్క సమర్పణ కలిగి సేవ చేసి ఇర్మియా లాంటి అభిషక్తులను, ఇలాంటి అబద్ధ బోధతో నింపబడిన వారి ప్రేరేపణతో వాళ్ళని వెంబడించిన వారు, ఆ సేవకులు ఇర్మియా లాంటి భక్తులను నవ్వులాటగా చూస్తారు. వారిని వెంబడించిన వాళ్ళు కూడా నవ్వులాటగా చూస్తారు. తప్పక దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది, శాపం వచ్చేస్తుంది. దేవుడు అనేక పర్యాయములు ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. మీరు అట్లనే పదే పదే ఉన్నారు అనుకో, ఆ శాపం వచ్చేస్తుంది తప్పక. ఎదుగో ఇవి దుష్టాంతగా మనకు బుద్ధి కలుగున్నట్లుగా చేసాడు అనమాట. ఇలాంటి సంభవాలు మనకు ఎదురుకాకపోతే, ఈ సంభవాలు మనకు వివరించకపోతే మనకు తెలియదు ఇంత సీరియస్ ఉన్నది. ఏదో ఆట పట్టించే విధంగా, ఏదో నవ్వులట్టుగా, లేకపోతే లోకమంతా అదే కదా, దురాశలతో నింపబడినటువంటి, దురాశలతో నడవబడుతున్నటువంటి లోకమంతా అపహాస్యాలు చేస్తున్నారు కదా. ఒకరి మీద ఒకరు ఏదో ఒకటి లోపం చేసి, అంక చేసి, స్వభావాన్ని బట్టి, శరీర అవయవాలను బట్టి, అదే లోకంలో జరుగుతున్నది యావత్ సంఘంలో వచ్చేసింది. పరిశుద్ధులు అనే పేరున్న వాళ్ళు కూడా, విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఏం చేస్తున్నారు? ఉత్తమమైన బిడ్డలు, ఉత్తమమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఉత్తమంగా సేవ చేసేవాళ్ళు, భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఎగతాళి చేస్తున్నారు, నవ్వులాటగా చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వదిలిపెట్టడు ఎవరిని. అవకాశం ఇస్తే సరి చేసుకోకపోతే దేవుని ఉగ్రత, శాపంగా మన మీదకి వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది చెప్పిన వినకపోతే ఏం చేసిండు? సిరియా వాళ్ళని తీసుకొచ్చి చెరకు తీసుకుపోయారు. 200 సంవత్సరాలు హార్డ్లీగా ఎంతమంది భక్తుల ద్వారా వినినట్టుగా ప్రవర్తించారు. మొత్తము భక్తులకి రోజు రోజుకు దేనికి వ్యతిరేకం చేశారు కనుక దేవుని ఉగ్రతతో ఏం చేశారు? చెరపట్టబడ్డారు. వాళ్ళు దాసులుగా తొలగిపోయారు, పనివాళ్ళుగా ఆ యొక్క అష్షూరు సామ్రాజ్యానికి. హల్లెలూయా. అలాగనే ఈ యూదా దేశానికి రాజు అయినటువంటి హిజ్కియా రాజు వచ్చింది. ఒక రాజు హిజ్కియా, అతడు నీతిమంతుడు, యథార్థపరుడు. అరే ఇజ్రాయెల్ ప్రజలు కూడా మన బిడ్డలే కదా, దేవుని బిడ్డలే కదా, మనతో పాటు యెరూషలేము కానీ యూదా దేశంతో పాటు జబులోను దేశము, ఎఫ్రాయిం దేశం, మనష్షే దేశము, ఆ ప్రాంతానికి, ఆ పాలనకి వెళ్ళి మనము యెరూషలేము వైపుని తీసుకురండి, మారుమనసు పొందుకునే విధంగా ప్రార్థనలో గడపడానికి ఉన్నప్పుడు మారుమనసు కలిగే విధంగా పెద్ద కూడికి ఏర్పాటు చేద్దాం, అందరూ మారుమనసు పొందుకుని దేవుడు కనికరం కలిగి వాళ్ళను క్షమించి వాళ్ళని ఆశీర్వదిస్తాడు అని చెప్పి వార్తావాహిన వాళ్ళని పంపించాడు. వార్తలు మోసేవారిని పంపిస్తారు. రాజాజ్ఞగా వాళ్ళు సువార్త తీసుకపోయి చెప్తున్నారు. రాజు చెప్తున్నాడు, అందరూ యెరూషలేముకి వచ్చి ప్రార్థనా స్థలానికి వచ్చి ప్రార్థన చేయండి, దేవుని ఉగ్రత నుండి మనం కాపాడబడదాం అని ఆ సువార్త మోసుకునే వాళ్ళు, ఆ సువార్త చెప్పేవారిని చూసి ఎగతాళి చేసినట్టు. చదువుదాం 2 దినవృత్తాంతము 30వ అధ్యాయము 10వ వచనం. అంచెవాండ్రు అంటే ఏంటిది? వార్త మోసేవారు, వార్తావాహినులు అన్నమాట. వార్తనంటే రాజాజ్ఞ ప్రకారంగా
పనివారు అన్నమాట, వార్త మోసుకునే వారిలో అంచెవాండ్రు జబులూను దేశం వరకును ఎఫ్రాయిము మనష్య దేశంలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహాసించిన, ఎగతాళి చేసి వారిని చెప్తా తీయగా అన్నట్టుగా అపహాసించారండి. రాజు ఆజ్ఞ కూడా ధిక్కరిస్తున్నారు. ప్రార్థన కోసం ఎవరైనా రమ్మన్నా, ఎవరినన్నా దేవుని మాటలు చెప్పి సువార్త చెప్పి దైవసన్నిధికి వచ్చి మనం ప్రార్థనలో మనము గడుపుదాం, దేవుడు కనికరం పొందుకుందాం, దేవుడు ఆశీర్వదింపబడదామని సువార్త ప్రకటించి ప్రార్థన కూడికలు రావటానికి ప్రకటిస్తే ఎగతాళి చేస్తారు. అన్యులంటే ఎగతాళి చేస్తారు, సాధారణం. మా దేవుడు లేరా, మా సంస్కృతి లేదా, మాకు భక్తి లేదా, మీ దేవుడిని నమ్ముకోవాలని వాళ్ళు ఏదో ఒక ఎగతాళిగా మనని అవమానంగా అపహాస్యం చేస్తారు. మరి దేవుని బిడ్డలు కూడా అపహాస్యం చేయడం ఏంది? దేవుని బిడ్డలే. ఇప్పుడు జబులోను ఉన్న వాళ్ళు ఎవరు? యెహోవా దేవుని నమ్మిన వారే. ఎఫ్రాయిము మనష్య దేశస్తులను వాళ్ళు యెహోవా దేవుడిని సేవించిన వారే. వాళ్ళ పితరులందరూ దేవుణ్ణి వాళ్ళ పితరులాగానే అవిధేయత కలిగి వీరు కూడా. అయితే వాళ్ళు కొంతమంది లోబడ్డారండి. వాళ్ళు కొంతమంది మారు మనసు తీసుకొచ్చుకొని లోబడి రాజు చెప్పినట్టుగా యెరూషలేముకు వచ్చారు. చదవండి 11వ వచనం. ఆయనను ఆషేరు మనష్షే చూడు, వీళ్ళందరూ గోత్ర ప్రాంతంలో ఉండి వాళ్ళ దేశం అయిపోయింది. ఆషేరు దేశం నుండి, మనష్షే దేశం నుండి, జబులూను దేశములో వారిలో నుండి కొందరు ఈ మాట వినంగానే కృంగిపోయారు. అబ్బా నిజమే కదా, మేము దేవునికి ఎంత దూరం అయిపోయాం, ఎంత అపహాస్యంగా అయిపోయాము, మేము చాలా ఘోరమైన దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము కదా అని చెప్పి కృంగిన మనసుతో యెరూషలేముకు వచ్చి ఈ వార్త విని కొందరు మరి అందరూ ఏమో ఎగతాళి చేసి అపహాసం చేశారు. దైవ ఉగ్రత, శాపం పొందుకునే విధంగా. మరి మీలో కొంతమంది అందరూ లోబడతారా, కొద్దిమంది లోబడతారా? ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని మాటలు తెలియజేస్తున్నాడు. ఆ రాజు అనే యేసయ్య ఏమంటున్నాడు సేవకుడి ద్వారా? నిన్న అంచగాను అంటే వాహనం అంటే వార్తావాహిని చెప్పటానికి, సువార్త చెప్పటానికి ఒక సేవకుడిగా దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. ఈ వార్తలు వింటున్న మీరు మీ మనసు కృంగిపోయి మారు మనసు కలిగే విధంగా యెరూషలేము సహవాసం అనగా సంఘములో వచ్చిన మనము క్షమాపణ పొందుకోవాలి. ఎగతాళిగా అపహాస్యమో చూసుకుంటే తప్పక దేవుని ఉగ్రత అనగా శాపము కలిగి దానికి ప్రతిఫలముగా నరక కూపంలో పడిపోతాం. నరకప్రాయమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అలాంటి దుస్థితి ఎవరికి రావద్దనే దేవుడు తెలియజేస్తున్నాడు. సలేం ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి, హైదరాబాద్లో కూడా ఉన్న బిడ్డలారా, వరంగల్లో ఉన్న బిడ్డలారా, వాక్యం వింటున్నారా, నిద్రపోతున్నారా? నిద్రపోయేటోళ్ళే వాక్యము వినినట్టుగా నిద్రపోయే విధంగా ఉన్న ఈ దురవస్థ ఏంటి తెలుసా? మీరు ఎగతాళి బారిన పడటానికి, అపహాసకులుగా తయారు చేయబడటానికి, మీరు స్వకీయ దురాశలతో నడిచి దేవుని మాటలు ఎవరు మోసుకపోయి మీకు తెలియజేస్తారో పరిశుద్ధులైన వారు, సేవకులు, వాళ్ళని చూసి నువ్వు ఎగతాళి చేసే గుంపులో ఉంటే దైవగ్రత వస్తుంది. దేవుని యొక్క మరి శాపం వచ్చేస్తుంది. దేవుని యొక్క మరి శాపం వచ్చినప్పుడు నరక కూపంలో పడిపోతాం. జాగ్రత్త. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్లనే నోహ కాలములో కూడా సువార్త ప్రకటించి జలప్రలయం వస్తుంది, ఆకాశం నుంచి వర్షం. అప్పుడుదా వర్షం చూడలే. మోషే చెప్పింది నోహ చెప్పింది అందరూ అపహాస్యంగా ఎగతాళి చేశారు. దైవోగ్రత పాత్రలుగా ఎంచబడి జలప్రలయం మొత్తం నింపబడ్డది. అంతా తుడిచిపెట్టి పోయి. ఇప్పుడు రానున్న కాలంలో అగ్ని వర్షం కూడా పోతుంది.
అగ్ని, ఇక నీళ్ళది అయిపోయింది, ఇప్పుడు అగ్ని. దేవుని మాటను మన అపాస్యంగా ఎవరైతే దేవుని మాట మోసుకొచ్చి మనకు తెలియజేస్తారో, పరిశుద్ధులుగా ఉన్నవారు, సేవలుగా ఉన్నవారు, భక్తులుగా ఉన్నవారు, వాళ్ళ మాట విని ఎగతాళిగా అపహాస్యము పరిహాసకులుగా ఉంటే తప్పక అదే ఉగ్రత, ఆ శాపంగా మన మీదకి వచ్చేస్తుంది. అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళు నోహా కుటుంబం మాత్రమే రక్షణ పొందింది. మనకు మెజారిటీ కావాలన్నమాట. ఈ రోజులలో సత్యం కాదు. ఎక్కువ మంది ఎటు సైడ్ ఉంటే అటు జిందాబాద్, పోతామని నరకం, అంటే మూర్ఖంగా మాట్లాడతానమాట. పోతామని అందరితో పాటు నేను ఒకటి సింగిలా, అందరితో పాటు నేను పోతామని ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారట. సహోదరుడా, సహోదరి, కుటుంబంలో ఇలాంటివి వార్తలు వినబడుతున్నాయి. మన సంఘానికి వచ్చిన మల్లయ్య అనే ఒక వృద్ధుడు పాము కాటుతో చచ్చిపోయే మరణ పడకలో ఉన్న వ్యక్తిని సువార్త చెప్పి, బాలశిష్ట సువార్త చెప్పి రక్షణ నడిపించినప్పుడు ఆ బిడ్డ కోలుకొని అద్భుతంగా రక్షణ పొందాడు. ఇదివరకు బొంబాయిలో రక్షణ పొందాడట, కానీ మళ్ళీ లోకంలో కలిసిపోయాడు. దేవుడు మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇచ్చి మరణాపాయ స్థితిలో చచ్చిపోతారు, డాక్టర్లు అందరూ చేతులెత్తేసి చచ్చిపోతాడని, అలాంటి మరణ పడకలో ఉన్న కుమారుని కాపాడాడు వృద్ధాప్యంలో. అది కళ్ళార భార్య చూసింది, పిల్లలు చూసింది అందరూ. అప్పుడు ఉడుకుడుకు సమయంలో మేము కూడా దేవుడిని నమ్ముకుంటామని భార్య, కుమారుడు, ఆయన మొత్తం బాప్తిసం తీసుకున్నారు. నిలకడగా మాత్రం మల్లయ్య వస్తున్నాడు, ఆ పెద్ద మనిషి వస్తున్నాడు, అలా భార్య, అలా కుమారుడు లోకంలో కలిసిపోయినట్టుగా ఇక మిగతా దేవతలను సేవించినట్టుగా జీవిస్తూ అంతటితో ఆగిపోక వాళ్ళు చేసిన వాళ్ళకి ఫలితము రేపు రానున్న కాలంలో వాళ్ళు చేసుకునేది వాళ్ళ ఇష్టం. కానీ ఈ మంచి సహవాసానికి వస్తున్న మల్లయ్యను ఊకే కాళ్ళలో కట్టబెట్టే విధంగా మాట్లాడుతుంది. నువ్వే నరకం నువ్వే పరలోకం పోతుంది, పోదూతి, మేమే నరకం పోతుంది, ప్రతి ఆదివారం పోతున్నా ఎగేసుకొని, నీకేమన్నాడు దేవుడిగా మాకు లేడా అని చెప్పి కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, ఎగతాళి చేసే విధంగా. ఆయన సువార్త చెప్పేటప్పుడు, ఆయన మంచి మాటలు చెప్పేటప్పుడు, నువ్వు కళ్ళలో చూసినావు కదా, నేను చచ్చిపోయే వ్యక్తిని బతికించాడు దేవుడు. అంత గొప్ప దేవుడిని నమ్ముకోండి అంటే భార్య ఎగతాళి చేయడమే, పిల్లలు ఎగతాళి చేయడం, కొడుకు ఎగతాళి చేయడం. ఈ ఎగతాళి కళ్ళారా చూసుకుంటూ ఎగతాళి చేసే ఈ మూర్ఖులు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నోహా కాలంలో కూడా ఉన్నారు. కొడుకులు కళ్ళారా చూశారు, రక్షణ పొందారు. ముగ్గురు కోరళ్ళు, ముగ్గురు కొడుకులు, భార్య, అంటే మొత్తం 8 మంది రక్షణ పొందారు. ప్రియా దేని బిడ్డలారా, ఏ జనరేషన్ అయినా, ఏ తరములో అయినా రక్షణ పొందే వాళ్ళు కొద్ది మందే ఉంటారండి. ఆ కొద్ది మందిలో నువ్వు నేను ఉండాలి. మనం మందిని చూసి ఎంతమంది వస్తున్నారు మన సహవాసానికి, ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు, ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉంటారండి. కానీ దేవుణ్ణి వెంబడించిన వాళ్ళు కొద్ది మందే ఉంటారు. హలో, ఇవన్నీ బైబుల్లో. అందుకోసం వాక్యం వినిపించుకోవు, చదవవు, దేవుని గురించి తెలుసుకునేటకు ప్రార్థన లేదు, హృదయ సున్నతి లేదు, ఏ మాత్రం సమర్పణ లేదు. మొత్తం నోటికి ఎట్లా అనిపిస్తే అట్లా మాట్లాడడమే మనకు తెలిసిపోతుంది. జాగ్రత్త. చిన్న మంద భయపడకూడదు, పరలోక రాజ్యం వారదని చెప్పాడు, కానీ సమూహాన్ని పట్టుకొని చెప్పలే. సమూహం అంటే దేవుని స్తోత్రం. కానీ మనుషులను చూసి మనం భక్తి చేస్తే ఎన్ని రోజులు బతకమండి, ఎన్ని రోజులు భక్తిలో కొనసాగించబడలేము. మనం ఎక్కువ రోజులు కొనసాగించబడలేము భక్తిలో. వాక్యాన్ని బట్టి, సత్యాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి, దేవుని ప్రణాళిక, ఆయన సంకల్పం తెలుసుకునే అనుగ్రహాన్ని బట్టి నువ్వు నిలబడకపోతే నీ భక్తిని నువ్వు మోసం చేస్తావు. నేను మందిని చూసి, సౌలతుని చూసి, సుఖభోగులను చూసి, యోబు భక్తి జీవితం కావాలి. అందుకోసం యోబు లాంటి దృష్టాంతమైన భక్తులను మనకు తెలియజేస్తున్నాడు. యోబు సంభవం దృష్టాంతం మనకు ఎందుకు తెలియజేస్తుంది తెలుసా? మనకు ఉన్నా లేకుండా దేవుడే మనకు మిన్న. ఉంటే ఆస్తిపాస్తులు ఉంటే భక్తి చేయడం కాదండి, ఎవరైనా చేస్తాడు కదండి. దాని ప్రత్యేకత ఏముంది? ఆ సాతాను చెప్పినట్టుగా అలా ప్రత్యేకత ఏముంది? పెద్ద గొప్ప భక్తుడని పెద్ద మురుస్తున్నావు, యోబుని పట్టుకుని అన్నీ ఇచ్చావు, నేను సేవిస్తున్నాడు. దానిలో ప్రత్యేకత ఏముంది? దానిలో వింత ఏముంది? దానిలో విడ్డూరం ఏముందా? అవన్నీ తీసేయి, ఎంత యథార్థంగా ఉంటాడు చూద్దాం అంటే
అట్లా తీసేయబడ్డారు. అయినా ఇంకా వాడు సాటిస్ఫాక్షన్ చేయలే. వాడు సాతాను తృప్తి పడడు. వాడు పాతాళం ఏమైనా తృప్తి ఉంటుంది? పాతాళం అధికారి కదా వాడు తృప్తి ఉంటుంది. ఇంకా శరీరం మీద దాడులు చేస్తే అప్పుడు నీ ముఖం ముందనే ద్వేషిస్తాడు, దూషిస్తాడు. అంటే శరీరము మీద కూడా అధికారం ఇచ్చాడు. వాడు ఏం చేసాడు? ఏం పీకలే, ఏమీ చేయలేకపోయాడు. వాడు డబల్ మన కింద పడిపోయాడు. యోబు లాంటి భక్తులుగా ఉండే పరిస్థితి వచ్చినప్పుడు అలా ఉండాలి. దేవుడి యొక్క నీతిని బట్టి దేవుడిని సేవించాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడిని సేవించాలి. దేవుడు రక్షకుడు కాబట్టి దేవుడిని సేవించాలి. దేవుడు మాట జీవం గలది కాబట్టి సేవించాలి. రేపు నీకు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. ఇప్పుడు లేనిది రేపు ఉండొచ్చు. కానీ భక్తి మాత్రము ఆస్తిపాస్తులను బట్టి, మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి కాదండోయ్, బలగాన్ని బట్టి కాదండోయ్. దేవునికి నీతిని బట్టి భక్తి కావాలి. దేవుని వాక్యాన్ని బట్టి భక్తి కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నోహా ఫ్యామిలీలో ఒక సంభవం జరిగింది. నోహా జలప్రలయం అయిపోయింది, ముగించబడ్డది. మంచిగా దేవుడు నామంలో మళ్ళీ కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ క్రమములో ఒకసారి ద్రాక్ష తోట వేసి ఆ రోజు ఆ సమయములో కాపు మంచి నిండారుగా చేతికి వచ్చింది. ద్రాక్షరసం తాగి వస్త్రహీనుడిగా పడిపోయాడు. చక్కగా వ్యవసాయం చేశాడు. ద్రాక్షలు మంచిగా గెలలుగా మంచిగా పండింది. తను తాగి వస్త్రహీనుడిగా అయిపోయాడు అనమాట. ద్రాక్షారసం అంటే ఏంటిదంటే వైన్స్, బీర్లు, బార్లు కాదండోయ్. ఒక గ్లాసు కంటే ఇంకో ఎక్కువ తాగితే మాత్రం మనం ఆటోమేటిక్గా దెబ్బకు పండుకుంటామండి చచ్చినట్టు. ఒక ద్రాక్షరసం ఒక గ్లాసులో చిక్కగా మనం జ్యూస్ చేసుకొని తాగినా మంచి నిద్ర వచ్చేస్తుంది. అలా చిక్కగా, అప్పుడు ఇంకా మందు లేదు కదా, చిక్కగా తాగిండి మంచిగా. మొత్తం ఇక ఒక మత్తు మంది ఇచ్చేసినాడు, పండుకున్నాడు అనమాట. ఆయన వస్త్రం లేదు, ఏం లేదు, మొత్తము బట్టకాలు లేదు, బాతకాలు లేకుండా, స్పృహ లేకుండా పడిపోయాడు. పడిపోయినప్పుడు ఈ కొడుకు చూసినమాట. ఆయనకి ముగ్గురు కొడుకులు కదా. ఎవరెవరు? షేము, హాము, యాపేత్. ఈ షేముని యాపేత్ బయట మాట్లాడుకుంటున్నారేమో. ఈ హామ్ అనేటోడు చూసినమాట. చూసి సరి చేయాలి కదా, తండ్రి ద్వారా కన్నబడ్డాను, తండ్రి ద్వారా నేను రక్షింపబడ్డాను, తండ్రి ద్వారా దేవుని యొక్క ప్రణాళిక నేను తెలుసుకున్నానని థ్యాంక్ఫుల్గా ఉండాలి కదా. ఆ అపహాస్యము తన మనసులో ఎగతాళి అపహాస్యము ఉంచుకొని అదేమి సరి చేయకుండా మన తండ్రి నిర్వాహం చూడని మిగతా అన్నదమ్ములకు చెప్పడం చాలా డేంజర్ అయిపోయింది. అది ఇలాంటి చాలామంది ఉన్నారనమాట. క్షేమం తండ్రి కావాలి. తండ్రిలో ఏదన్నా వ్యతిరేక కొంచెం జరుగుతా కథ దాని భూతత్వంలాగా, అంటే ఆ దుష్టుడు చేస్తానమాట. అలాంటి కుయుక్తులు, తంత్రగుడితనం, దానిలో మనం మునిగిపోయే విధానంలో. ఎందుకంటే మనం ఎక్కువ శాతము అపహాసలు కూర్చున్న చోట్ల కూర్చునే ఆ తత్వం ఉంటుంది చూడు, ఆ మైండ్ ఉంటుంది చూడు, వాటినే మనం ప్రేమించడం లోపల. అవి పాపాతురాభిమానం. అదే టీవీలలో జోకులు, కామెడీలు, ఆ సెల్ ఫోన్లో అవి ఒకరి మీద ఒకరు ఏం చేయడం, అపహాస్యము, ఎగతాళి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. చిన్న లేదు, పెద్ద లేదు. అదే స్వభావము, అదే అలవాటు, అదే వాతావరణం ఏమైపోతుంది. పరిశుద్ధులను కూడా అలానే జోకులు వేయడము, ఎగతాళి చేయడము. అది రేపు ప్రాణ సంకటం అయిపోతుంది అనమాట. అంటే అది శాపంగా అయిపోతుంది రేపు మనకు. సామెతలు 30వ అధ్యాయము ఇక అయిపోయింది. సామెతలు 30వ అధ్యాయము 17వ వచనం. తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. అంటే ఇది శాపం అన్నమాట. కాకులు ఏమొస్తాయి? చచ్చిపోతే వస్తాయి కదా. ఇదొక శాపం, మృతం.
లోయలో కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు వాటిని తినను. తండ్రిని అపహాసం చేసేవాడు. ఇప్పుడు తండ్రిని అపహాసం చేసిండు ఎవడు? హాము. అయితే ఈ వార్త విన్న తర్వాత వెంటనే అప్రమత్తమై తండ్రి దిశమూలలు దిగంబరితనము కనబడకుండా ఏం చేసి తెలుసా, వెనక చెరొక్క సైడుగా యాపెతు షేము వస్త్రచెంగును పట్టుకొని అటు వెనక చూడకుండా వెనక నడుస్తూ తండ్రి యొక్క మరి దిశమూలలు కనబడకుండా కప్పారండి. తండ్రి మానము కప్పారు. మెలకు వచ్చిన తర్వాత ఎవడు కప్పిండు ఎవడు ఎగతాళి చేసి తెలిసిపోతే కదా తండ్రికి. ఆటోమేటిక్గా కానాను తండ్రి అయిన హామును శపించాడు. కానాను నలుగురు కొడుకుల్లో వీడు కానాను బాగా పేరు పోయింది కాబట్టి కానాను శపించినట్టుగా, అంటే కానాను తండ్రిని శపించాడు. హల్లెలూయా. తండ్రి శపించబడితే పిల్లలు కూడా శపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆది కాండము ఇది చాలా ఎగతాళి పర్యావసనం ఎట్లా అయిందో చూడు. మళ్ళీ జలప్రలయము అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దుష్టుడు ఇదిగో హాములో చొరబడి పరిశుద్ధులను అనగా దేవుని సంకల్పాన్ని నిర్వహించే ఆ తండ్రి ద్వారా ఇదిగో శోధించబడి, అంటే తండ్రిని గౌరవించలేకపోయాడనమాట, తండ్రిని అపహాసించలేకుండా ఉండలేకపోయాడనమాట. ఎవరు? హాము. చదవండి 9వ అధ్యాయం 24. అప్పుడు నోహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, కానాను అంటే ఈ హాము కంటే కానాను చిన్న కుమారుడు ఎక్కువ పేరు పొందాడు కాబట్టి హామునకు బదులుగా కానాను అని చెప్తున్నాడు. కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు శపింపబడిన వాళ్ళు దాసులు అవుతారు. శరీరానికి పాపానికి దాసులు అవుతారు. శాపము, దేవుని ఉగ్రత కలిగిన శాపము, ఆ శాపమే దాసత్వం, ఆ దాసత్వమే నాశనం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కగా క్రమముగా జరగవలసినటువంటి మళ్ళీ కొత్త నూతనమైనటువంటి సృష్టి ఆరంభంలో మళ్ళీ నూతన ప్రారంభం కావాల్సినప్పుడు ఏమైంది? మళ్ళీ ఒక వివాదం అయిపోయింది. యోబు అంటుండు కదా, అదే కదా, స్నేహితులు ఏమైనట, నాకు చుట్టుపక్కల స్నేహితులు ఏమైపోయారు, ఎగతాళిగా అయిపోయారు, వాళ్ళు నాకు ఎగతాళిగా ఉన్నారు నాకు అంటున్నాడు కదా. మూలవాక్యం చదువుదాం 17:2. ఇప్పుడు ఎగతాళి చేయవారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించి వివాదములో నా కన్నులకు ఎదురుగా ఉన్నవి. వివాదం కదండి, వివాదము లేనిపోని పుట్టించిన వివాదం కదా. ఇప్పుడు నోహ కుమారులు ఏమైపోయింది? హాము ద్వారా ఒక వివాదము స్టార్ట్ అయింది. ప్రియదేవులారా, వివాదాలు మన ద్వారా స్టార్ట్ అయితే ఘోరమైన పరిస్థితి వస్తుంది. దైవ నడిపింపుకు వివాదాలు చాలా భయంకరమైనవి, వ్యతిరేకం. వివాదాలు పుట్టిస్తున్నట యోబు స్నేహితులు. అతనికి ఎంత ఎన్కౌంటర్ చెప్పినా నువ్వు అలా కావలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చిందని. అరే నా విషయం నీకేం తెలుసు అని చెప్తున్నారు. ఇవన్నీ నేను చేసిన విధవరాలకు నేను సహాయం చేశాను, వాళ్ళకు నేను ఆశ్రయం కల్పించాను. వాళ్ళకి అన్యాయం చేసిన వారిని నోటి నుంచి వాళ్ళని కక్కించి వాళ్ళకి న్యాయం చేశాను. తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉన్నాను. నా ఇంట్లో చేర్చుకుని వాళ్ళని చదువుకున్నాను, వాళ్ళని చదివాను, చూశానని ఎన్ని ఎన్కౌంటర్లుగా, అంటే కౌంటర్కి ఎన్కౌంటర్ చెప్పినా లేదు ఇలాగ. మరి నీ దుస్థితి ఎందుకు ఇలా అయిపోయింది? అట్లనే ప్రతినిధులరా, మన వివాదాలకు దారితీసే విధంగా ఎగతాళి చేస్తే నిజంగా దైవ ఉగ్రత వస్తుంది. ఎదుగో హాము జీవితంలో జరిగినట్టు
ఆమె కుటుంబమే పోయింది. అందుకోసమే ఆమె కుటుంబంలో సాతాను చొరబడి మళ్ళీ ఈ లోకాన్ని మళ్ళీ మోసం చేయడం జరుగుతుంది. మళ్ళీ అపహాస్యం, మళ్ళీ పరిహాసం. ఎట్లా వచ్చింది? హాము కుటుంబం ద్వారా వచ్చింది. హాము ద్వారా వచ్చి అపహాస్యము, ఎగతాళి, పరిహాసము మళ్ళీ లోకంలో మళ్ళీ కొనసాగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అపహాస్యము, పరిహాసము, ఎగతాళి ఎవరి ద్వారా వచ్చినా అది పెద్ద వివాదము. అది చాలా దేవుడు ఓర్పుస్తలేడు. దేవుడు ఉగ్రత వాళ్ళపైన, దేవుని యొక్క శాపం వస్తుంది వాళ్ళకు. దేవుడు ఉగ్రత అనగా అగ్ని గంధకాలు, అంటే నాశనం అవుతారు. నరక కూపమే. దెర్ ఇస్ నో మినహాయింపు. కాబట్టి మన మనసు మార్పు కలిగి కృంగదీయబడి తండ్రి నేను ఎవరిని పరిశుద్ధులను, సేవకులను, సంఘస్థులను, సంఘమును ఎగతాళి చేయొద్దు. నేను ఎగతాళిగా ఉండొద్దు. లోక దృష్టికి నేను ఎగతాళిగా చేయను, పరిహసించను. అపహాసకులుగా నేను, అపహాసాస్పదముగా నేను ఉండను. అలా నేను ఇంకోలకు చేయొద్దు. నేను ఇంకొరకు అవకాశం ఇవ్వవద్దు. ప్రార్థన చేస్తాను. నన్ను అన్యాయంగా ఎవరైనా ఎగతాళి చేస్తే వాళ్ళకే, కానీ వాళ్ళు అన్నట్టుగా నేను ఆ ప్రవర్తన ఉండొద్దు. నేను విడుదల పొందుకోవాలి. నేను ఇంకోలకు నేను ఎగతాళి చేయొద్దు, పరిహాసం చేయొద్దు. మరి పరిహాసకులుగా ఉన్న చోట్ల నేను ఉండకూడదు అని విడుదల పొందుకుంటే మీకు కటాక్షం ఉంటుంది. దేవుడు మళ్ళీ ఆయన బలియాగందరూ క్షమించి ఆయన ఇబ్బందులు స్థిరపరచుకుంటాడు. లేకపోతే తప్పక నువ్వు దేవుని ఇంట్లో ఉన్న నోహ కుటుంబంలో ఉన్న ఆమె ఎలా అయిపోయాడు? శాపం అయిపోయాడు, దైవ ఉగ్రతకు పాత్రుడైపోయాడు. అలా ఎవరు ఉండకుండా దైవ కటాక్షం పొందే విధంగా, దేవుని కనికరం పొందే విధంగా మనం జీవిద్దాం. దేవుడు ఈ వాక్యం చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించుడు గాక. ఆమె తల వంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. ఈరోజు నాతో మాట్లాడేందుకు వందనాలు, మాతో మాట్లాడేందుకు వందనాలు అయ్యా. యోబు వచ్చింది, అది ప్రభు స్తోత్రం. దేవుడు మహిమార్థమై తనకు శోధన కలిగిందని అది వెనక ముందు చూడకుండా స్నేహితులు ఓదార్చడానికి, బలపరచడానికి, ఆదరించడానికి ఉండాల్సిన స్నేహితులే తండ్రి ప్రభు స్తోత్రము తండ్రి అతన్ని అవమానపరిచే విధంగా, ఎగతాళి చేసే విధంగా, పరిహాసించే విధంగా, వివాదాలు పుట్టించే విధంగా ఉన్న ఆ వర్గములో ఉండకుండా ఈరోజు నాతో మాట్లాడవయ్యా. ఇదిగో ప్రభు, ఈ లోకమంతా పరిహాసకులు ఉన్నటువంటి లోకమయ్యా. దుష్టుని అందున్న వారందరూ స్వకీయ దురాశలతో వీడబడుతూ భక్తిహీనతతో జీవిస్తున్న వారందరూ ఇదిగో ప్రభు, పరిశుద్ధులను చూసినప్పుడు, దేవుని బిడ్డలను చూసినప్పుడు దేవుణ్ణే పరిహసించారయ్యా. నువ్వు నిజమైన రక్షకుడు అయితే దిగిరా, నిన్ను కాపాడుకొని మనం కాపాడమని పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళని వెంబడించినటువంటి ఆ రోజుల్లో ప్రభు స్తోత్రము తండ్రి సిలువకేసినప్పుడు యేసు ప్రభు పరిహసించారయ్యా. అట్లానే భక్తులను పరిహసిస్తారయ్యా, ఎగతాళి చేస్తారయ్యా. ఆ పరిహాసంలో నేను ఉండొద్దు, మేము కూడా తండ్రి తెలిసి కొంత తెలియక కొంత ప్రభా సేవకుల మీద ప్రభా, పరిశుద్ధుల మీద ప్రభా, యథార్థపరుల మీద, నీతిమంతుల మీద ప్రభా, ఇట్లనే తండ్రి యోబు లాంటి వారి సహితము తండ్రి ప్రభా, ఇర్మియా లాంటి వారిని, నోహ లాంటి వారిని ప్రభా, ఇంటి వారమని కొడుకుల రూపంలో, బిడ్డల రూపంలో, సంఘ బిడ్డల రూపంలో, భక్తుల రూపంలో ఉండి తండ్రి అయ్యా దురాశలకు విడవబడి ప్రభా, ఎట్లా పడితే అట్లా ప్రభా, నోటికి ఎంత అంతగా ఎగతాళిగా, నవ్వులాటగా ప్రభా, పరిహాసకులుగా ఉన్న ఈ పర్యావసన మా జీవితంలో దేవుని ఉగ్రతకు, దేవుని శాపానికి అది లోనవుతుందని నీ వాక్యం ద్వారా మాతో హెచ్చరిక చేశావయ్యా. ఆ పర్యావసన నుంచి కాపాడుటకే ఈరోజు మమ్మల్ని ప్రేమించి ప్రభు నీ వాక్యం ద్వారా నీ సేవకుని మరుగుపరుచుకు మాతో మాట్లాడవయ్యా. ఇక ప్రభు, నీ ఉగ్రతకు ప్రభు అయ్యా శాపానికి కాకుండా తని మేము రక్షణ పొందిన ఆశీర్వబడటానికయ్యా, నీ కనికరం పొందటానికయ్యా, ఇదిగో ప్రభు నీ కనుదృష్టి ప్రభు, నీ కటాక్షం పొందటానికయ్యా, అట్టి అనుగ్రహము కలుగుటకు ప్రభు నాతో మాట్లాడేందుకు వందనాలయ్యా. తన స్థితి నుంచి నన్ను కాపాడమయ్యా, ఎగతాళి నుంచి ప్రభా అయ్యా, పరిహసించేటువంటి ఆ స్థితి నుంచి కాపాడము తండ్రి ప్లీజ్ గాడ్ అని ఎంతమంది అయితే ప్రభు సేవకుడు మొదలుకొని ఇదిగో ఈ ప్రార్థనకి ఏకీభవిస్తున్న అందరినీ ప్రభు అయ్యా నీవు దీవించమని, విడిపించమని ప్రార్థన చేస్తున్నావు. నీ బలియాగను ఆశ్రయించయ్యా, నిన్ను క్షమించమని యథార్థంగా కోరిన వారు కృంగిన హృదయంతో, మనసుతో ప్రభు వాళ్ళని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇలాంటి పరిహాసకుల నుంచి అయ్యా స్తోత్ర నవ్వులాట నుంచి, ఎగతాళి నుంచి అయ్యా
ప్రభా స్తోత్రం, అపహాసకుల నుంచి కాపాడమని, ఆ దుష్టు నుంచి కాపాడమని, ఆ దురవస్థ నుంచి కాపాడమని ప్రార్థన చేస్తాను. తన లోకానికి చెల్లింది కానీ నీ బిడ్డలకు పరిశుద్ధులకి తగదయ్యా. నీ వాక్యం లేకపోతేనే ఇలా అవుతుందని, నీ ఇదిగో ప్రభా యథార్థ భక్తులకు ఇది తగదు అని, భక్తిహీనులుగా ఉంటేనే స్వకీయ దురాశలకు ఈడవబడి నడిచినప్పుడే అంత్య దినాల్లో ఎక్కువగా పరిహాసకులు ఉంటారు ప్రభువా. పరిహాసకులు ఉంటారు, పరిహసించే వాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసేవారు ఉంటారు. ఆ గుంపులు నిన్ను ఉండకూడదయ్యా. తండ్రి నన్ను క్షమించుము, నన్ను మన్నించుమయ్యా. నీ జీవంలో యథార్థ పరులుగా నీతిమంతులుగా ఉండటకు సాధించమని ప్రభు స్తోత్రము తండ్రి. అయ్యా, వాక్యానికి తగినట్టుగా వారికి ప్రభు తెలియజేసినప్పుడు అదిగో ప్రభు అది పొందినప్పుడు మళ్ళీ మేము రిటాలిగా ప్రభు మళ్ళీ వెనకకు తిరిగి ప్రభు వాళ్ళు పరిహసించినట్టుగా మేము పరిహసించకుండా, ఎగతాళి చేయకుండా, ఇంకా ప్రభు స్తోత్రం తండ్రి నవ్వులాటంగా చేయకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వందనాలు. ప్రార్థనకి ఏకీభవించిన అందరిలో ప్రభు, ప్రార్థించే వారిలో ఏకీభవించిన అందరిలో నీ కార్యం, నీ కనికరం, నీ ఆశీర్వాదం వచ్చేటట్లుగా క్షమించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May the God bless you. Praise the Lord.